ఉన్నాయనే విషయం వాళ్ళకి అర్థమై మరి వాళ్ళకి అవగాహన లేదు. మన అశోక్ సార్ దీంట్లో ఫస్ట్ డైరెక్టర్ పేరు అశోక్ సార్ దీనికి మేనేజింగ్ డైరెక్టర్ మెయిన్ పర్సన్. ఈ అశోక్ సార్ ఏంటంటే ఒక ఐడియా వచ్చేది. మనం ఫస్ట్ అతను బ్యాంకింగ్ రంగం నుంచి వచ్చాడు. ఆర్బిఎల్ బ్యాంక్ తెలుసు కదా సార్, ఆర్బిఎల్ బ్యాంకులో 4 డిస్ట్రిక్ట్లకు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. జాబ్ అనేది అతనికి ఇంట్రెస్ట్ తప్పిపోయింది. నేను ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ టైంలో అతనికి ఈ ఆలోచన ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ మీద ఆలోచన వచ్చిన తర్వాత అతనికి అవగాహన లేదు, బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వచ్చాయి కాబట్టి. మరి దీని గురించి తెలుసుకోవడానికి చైనా, జపాన్, తైవాన్, కొరియా ఒక 6 నెలల పాటు ఈ నలుగురిని కలుపుకొని వాళ్ళు ఇంకొక భాషా సారణుడు 5గురు కలిసి వాళ్ళు మొత్తం అన్ని కూడా తిరగడం జరిగింది. అన్ని దేశాలు తిరిగిన తర్వాత అక్కడ ఎట్లా నడుస్తున్నాయి ఎలక్ట్రిక్ వాహనాలు, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్ని తెలుసుకున్నాడు. ఎక్కడెక్కడి నుంచి ఏం దొరుకుతున్నాయి, వస్తువులు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా కొన్ని పార్ట్స్ అక్కడి నుంచి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడానికి 6 నెలల పాటు శ్రమపడి వాళ్ళు 5 ఇంకొక డైరెక్ట్ 4గురితో పాటు భాషా సార్ అని ఉంటాడు, అతను 5గురు కలిసి దీన్ని తెలుసుకోవడం జరిగింది. మరొక తర్వాత 2020లో ADMS కంపెనీ స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత కొద్ది రోజులకి ఏమైంది సార్, కరోనా స్టార్ట్ అయ్యింది.